హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ ఆనపగింజల గ్రేవీ. అలాగే బెంగళూరులో అయితే ఔరకాయ సారు అనేసి పిలుస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. ఒకసారి ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా వాటర్లో అయితే ఈ గింజల్ని నానబెట్టుకొని ఈ విధంగా తొక్క తీసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని చెక్క, లవంగ, మిరియాలు, గసగసాలు, అలాగే ఇలాచి, ఆనియన్, సోంపు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ముక్కలు కూడా వేసుకొని 2 టమోటా ముక్కల్ని కూడా బాగా మగ్గనిచ్చి వేసుకొని వేపిన శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి ఇలా పక్కనైతే పెట్టుకోండి పేస్ట్. ఒక కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్, అలాగే బంగాళదుంప ముక్కలు, వంకాయ ముక్కలు, ఇంకా ఏమైనా ములక్కాడ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే ఈ 2 వేస్తున్నాను. తర్వాత ఆనప గింజలు కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు, మీకు తగినంత కారం అనేది వేసుకోండి. కారం, ఉప్పు వేసిన తర్వాత సిమ్లో పెట్టయితే ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. కారం, ఉప్పు అనేది ముక్కలకి అట్లకి పడుతుంది కాబట్టి మగ్గిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులో వేసేయండి. ఇందులో వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఇది కూడా మగ్గనిచ్చిన తర్వాత సరిపడినంత వాటర్ అనేది వేసుకోండి. మీ గ్రేవీ థిక్నెస్ ఎంత కావాలో అంత వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం బాగా మరుగుతున్నప్పుడు విజిల్ పెట్టేసి ఒకే ఒక్క విజిల్ పెట్టేయండి చాలు. గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. రాగి సంగటి, చపాతీ, దోశ, ఇడ్లీ, రైస్ దేనిలోకైనా బాగుంటుందండి. ఒక్కసారి ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.